ఈ సమయంలో లూకా సువార్త 15 అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. సరే ఆగుదాం. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విన్నాం. నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరొకసారి చెబుదామని అనుకున్నాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. ఇక్కడ చూసినప్పుడు మనం చదువుకున్నాం, తప్పిపోయిన కుమారుడు అంటూ తండ్రి దగ్గర ఉండాల్సి. మనం గమనించండి, ప్రార్థనకు వస్తున్నాం, మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఏదో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని ఏదో తీసుకోవాలి, ఎదగాలి దేవుళ్ళు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చినాడు, మేస్టారు బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. ప్రార్థన కూడా రాడు. ఏంటండి అని అంటేను, బాప్తిసం తీసుకునే వాళ్ళని చూడటానికి వెళ్ళాడంట. జేబులో పెన్ను అంటే నీళ్ళలో పడిందంట. జేబులో పెన్ను నీళ్ళలో పడే వారికి ఓహో బాప్తిసం తీసుకోమంటున్నాడు ఆ దేవుడు. జాగ్రత్త, బాప్తిసం తీసుకోవాలి, తప్పనిసరి. అది చాలా యోగ్యతే. కానీ నామకార్థంగా ఏదో అని అంటే కుదరదు. దేవుని పైన ఆధారపడు, ఆయన ఏంటో చూపిస్తాడు. చూడండి, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడేమో తండ్రిని కనిపెట్టుకున్నాడు, ఇంకొక కుమారుడు పద్దాకేంటి లోకం అంత ఉంది, ఏంటి లేకపోతే బాగా బతకొచ్చు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట. చూడండి, చిన్న కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. తండ్రి సహవాసం పోగొట్టుకున్నాడు, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. చూడండి, ఆ విధంగా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. రోమీయులకు రాసినట్టు పత్రిక 3 అధ్యాయము 23వ వచనం చూసినప్పుడు, అందరూ పాపం చేసి దేవుని దూరం అయిపోయారంట. ఏ భేదం లేదు, అందరూ పాపం అంటాడు. నేను పాపంలో పుట్టినయా, పాపంలోనే నా తల్లి ప్రతి మనిషి పాపిగా పుడతాడు, కానీ పాపిగా చనిపోకూడదు. ఎందుకంటే ప్రభువు మన వరకు ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి మన నిమిత్తం చనిపోయినటువంటి దేవుడు. చూడండి, తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు. తర్వాత పాడైపోయిన కుమారుడు దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెడు స్నేహాలు చేశారు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు. తండ్రి పరిస్థితులన్నీ కోల్పోయాడు, దూరం వెళ్ళిపోయాడు, పాడైపోయాడు, చెడిపోయాడు, పాపంలో పడిపోయాడు. కుమారుడు పాపంలోనే పడిపోయాడు. ఎందుకంటే దేవుని బిడ్డ, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, పరిస్థితులు రావచ్చు, కానీ దేవుని దగ్గరే మనం ఉండాలి. శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, నష్టమైన ఆయన దగ్గర ఉండాలి. దేవుడు చూస్తూ ఉంటాడు.
ఎండిపోయిన భూమి ఎల్లకాలం ఆ విధంగా ఉండదు. ఏదో ఒక రోజు ఆకాశం నుంచి వర్షం వస్తుంది. అనారోగ్యం ఉన్నదా, ఏదో ఒక రోజు దేవుడు తీసేస్తాడు, స్వస్థత ఇస్తాడు. హడావుడి చేస్తే దేవుని పని అయ్యేది కాదు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం ఎదుగుతూ ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం, దేవుని సన్నిధిలో మనం కొనసాగుదాం. పాడైపోయినటువంటి కుమారుడు అక్కడ దిక్కుతోసని స్థితికి వెళ్ళిపోయాడు. అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన లేకుండా ఎక్కడికి వెళ్ళినా చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడన్నా ఉండు, ఎన్ని కోట్లు సంపాదించినా ఏదో ఒక రోజు ఈ లోక యాత్ర ముగియాల్సిందే. తాజ్మహల్ను కట్టిన ఆయన ఉన్నాడా? ఢిల్లీకి పునాది వేసిన ఆయన ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. ఎవరో శాశ్వతం కాదు, వెళ్ళిపోతా ఉంటారు. తరతరాలు వెళ్ళిపోవాల్సింది. దేవుడు ఉంటాడు, ఆయన బిడ్డగా జీవిస్తే ఎంతకాలం ఉంచుతాడు అనేది కాదు. కానీ భక్తి జీవితం కూడా చూడండి, నెమ్మదిగా ఎదుగుతూ దేవునిలోనే ఉండాలి. శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బందులైనా, ఇరుకులు సమస్తము దేవుడు తోడుంటాడు. ఆయన నడిపిస్తాడు. మన యాత్రలో పాడైపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, మేముండాలనుకున్నాడు, దూరం వెళ్ళిపోయాడు. తర్వాత తీసుకెళ్ళాడు. 15 వచ్చిన చూస్తే సొమ్మంతా కూడా ఖర్చు అయిపోయింది. తీసుకెళ్ళినదంతా అయిపోయింది. స్నేహితులు ఉన్నారు, మొత్తం తినేసేసారు. ఇక అంతా కూడా సొమ్మంతా కూడా చూడండి, తండ్రి దగ్గర తెచ్చుకున్నదంతా కూడా వెళ్ళిపోయింది. అదంతా కూడా ఖర్చు అయిపోయింది. ముందు ఆనందంతో ఉన్నాడు, అదే విధంగా తర్వాత నష్టం. సంపాదన కోసం హత్యలు చేసేవాళ్ళు ఉంటారు, రక్త సంబంధుల్ని దూరం చేసుకునే వాళ్ళు ఉంటారు. సంపాదన. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డ దేవుని కలిగి ఉందాం. ఆయన ఇస్తాడు. మనం పరిచర్య మనం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన బాగా చేయండి, వాక్యాన్ని బాగా చదవండి. తర్వాత వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పశువు ఉంది, ఆవు కానీ, ఎద్దు కానీ, గేదె ఎక్కడన్నా మేత గబగబా తినేస్తుంది. తర్వాత పడుకున్న తర్వాత ఒక్కొక్క వడను తీసుకొచ్చి నవ్వులుకుంటూ ఉంటాం. ఖాళీ సమయంలో కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకో, వాక్యాన్ని గురించి తలపోసుకో. వాక్యమైన దేవుడు మనకున్నాడు, దిగులు పడాల్సిన అవసరం లేదు. శరీరంలో అనారోగ్యం ఉందా, ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. తర్వాత ఆయన పిలుపు వచ్చిందా, ఎవరు ఆపలేరు. దేవుడు ఉన్నాడు. మాట తండ్రి దగ్గరుండి కుమారుడు విసిగిపోయి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి అర్థమైపోయింది. ఏంటి పరిస్థితి అని, సొమ్మంత ఖర్చు అయిపోయింది. అక్కడ కరువు వచ్చింది. కరువు సమయము బైబిల్లో చాలా కరువులు ఉంటాయి. కరువు వచ్చిందంటే చూడండి, చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. కరువు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చుట్టాలంట, అక్క చెల్లెళ్ళు. కరువు, కష్టము, ఇబ్బందులు ఇవన్నీ వచ్చేసి ఇక అప్పుడేముంది, అంత పోగొట్టుకున్నాడు. అండదండలు లేకుండా పోయింది కుమారుడు. అదే విధంగా అయోమయంలో ఉన్నాడు. ఆకలేస్తుంది. కడుపు నింపుకోవటం కోసం ఇచ్చిన తండ్రికి దూరం అయిపోయాడు. ఎక్కడెక్కడో ఉన్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కడుపు నింపుకోవాలి, ఆకలి తీర్చుకొని. మన జీవితంలో చూడండి, ఎన్ని వేల కింటాలు పెట్టుంటాం దీనిలో, అంతేనా కాదా? ఎన్ని వేల కింటాళ్ళు.
వందల క్వింటాలు కాదు, పుట్టిన కాడ నుంచి జరిగిపోతూ ఉంటది, మళ్ళీ చూడండి ఖాళీ అవుతూ ఉంటది. కానీ దేవుని బిడ్డ, దేవుడు ఉన్నాడు, నిబ్బరంగా ఉందాం. మోకరించి ప్రార్థన చేయి, ఆయన ఏంటో చెబుతాడు. ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని చదువు, ధ్యానం చేసుకో. నోటి నుంచి దయగల మాటలు రాని, ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు. చేతల్లో కూడా చూపించాలి. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. దొంగల చేతిలో జీకే వరకు దొంగలేమి ఎట్టట కొడతారా దొంగలు? బాగా కొట్టే వరకు ఒళ్ళంతా పగిలిపోయింది, పక్కన పారేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రక్తపు మడుగులో ఉన్నాడు. చూడండి, ఒకనొక దినాన సమరయుడు వచ్చాడు, శుభ్రం చేశాడు. దేవుడు చూస్తానే ఉంటాడు, మన పరిస్థితులన్నీ చూస్తూనే ఉంటాడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం, దేవుని సన్నిధిలో కొనసాగుదాం. చూడండి, సొమ్మంతా ఖర్చు అయిపోయింది, రక్త సంబంధులందరూ దూరం అయిపోయారు, కరువు వచ్చింది, కరువు, కష్టాలు, ఇబ్బందులు మొత్తం వచ్చి పడ్డాయి. అంతేవిధంగా ఎవరు కూడా అండదండలు లేని పరిస్థితులు ఉంటారు. అయోమయములో దిక్కుతోచని స్థలములో ఉన్నాడు కుమారుడు. ఒక ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాడు. ఉద్యోగం ఆ దేశంలో అంతా తెలిసే ఒక పందులోడికి పందులు ఉన్నాయి. ఆ పందులు మేపే ఉద్యోగం దొరికింది అన్నమాట. పందులు మేపే, ఎక్కడ పుట్టాడు, ఎటువంటి వ్యక్తి, తండ్రి ఎవరు, ఆస్తులు ఉన్నాయి, పుట్టిన దగ్గర కష్టాలు తెలియదు, ఆకలి తెలియదు, తండ్రి ప్రేమ గొప్ప ప్రేమ. అటువంటి కుమారుడి నాడు పందులు మేపే ఉద్యోగం దగ్గరకు వచ్చాడు. పందులు పాటలు పాడుతుంటే ఎట్లా ఉంటుందమ్మా? పందుల పాట విన్నారు ఎప్పుడన్నా? అమ్మో, అసలు ఆ పాట మనం వినలేము, పంది పాట పాడితే. తర్వాత పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చు. పందికి బురద కావాలి, బురద కూడా బాగా మురిగిపోయిన బురద కావాలి, దానిలో పడుకొని పొరిలాడుతూ ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. చూడండి, పందుల యజమానుడి దగ్గరికి వచ్చి పొట్ట నింపుకోవటం కోసము అక్కడ ఉన్నాడు. తర్వాత పందులు తినే ఆకలికి పందులు తినే పొట్టైనా తిందాం అనుకున్నాడు. ఆ ప్రాంతంలో కారోబు కాయలు అంటారు, కారోబు కాయలు. పందులు తినే పొట్టు తినుకొని కడుపు నింపుకుందామని అనుకుంటున్నారు, కానీ అది కూడా దొరకటల్లా. అది కూడా పందులు తినేది కూడా తిందామని అనుకున్నా, అది కూడా దొరకలా. ఇబ్బందుల్లో పడ్డాడు, కరువుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఆకలితో అల్లాడిపోతా ఉన్నాడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధి ఉంది, ఆయన ఆకలి తీర్చే దేవుడు, ఆదరించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. అటువంటి దేవుడు మనకున్నాడు. మనుషుల వైపు చూడొద్దు. భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, దేవుడు చెబుతా ఉంటున్నాడు. సమూయేలు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఉండెను. దేవుని వాక్యానికి విధేయులు. ఒకసారి వాక్య పరిచర్యకి వెళ్ళాము. ఆ పని వరుసను కూర్చొని భోజనానికి కూర్చున్నాం. తర్వాత నేను అంటున్నానని కాదు, ఆ పని, అయ్యా నాకు కొంచెం సాంబారు పెట్టండి ఆయన అన్న. ఇక మా 3 రకాల ఏపుళ్ళు, గుజ్జుకూరలు వేశారు. వేసిన తర్వాత ఆయన చెప్పి, ప్రభువా, ఇటువంటి ఆహారం రోజు ఇయ్యా, 2 పూటలు ఇయ్యా, 2 పూటలు ఇయ్యని ప్రార్థన చేస్తాను. ఇక ప్రార్థన అయిన తర్వాత ఒక ఆయన ఒళ్ళు మండి అన్నాడు, ఏమయ్యా, ఏం ప్రార్థన చేస్తున్నావయ్యా? ఇటువంటి ఆహారం రోజు ఈడయ్యా, రోజుతో సస్తావయ్యా రోగాలు వచ్చి అని చెబుతున్నాడు.
ఆయన ఏది పెట్టినా దానిలో ఆశీర్వాదం ఉంటదంటే అంతే. ఆహారం ఇచ్చే దేవుడు ఏది ఇస్తాడంటే ఆయనే ఇచ్చుకుంటాడు. నిబ్బరంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం. అదే విధంగా ఒకరోజు ఆకలి తలమటిచ్చిపోతా కూర్చొని రాత్రి పూట ఆలోచిస్తున్నాడు, నేను ఎవరిని, నా తండ్రి ఎవరు, నా పరిస్థితి ఏంటి, పశ్చాత్తాపం ఉండాలి. ఏదో ఒకరోజు మనం మన జీవితాన్ని గురించి ఆలోచించాలి, రక్షణ పొందుకోవాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి, దేవుని చిత్త ప్రకారం మరణించాలి. కూర్చుని రాత్రి సమయంలో చీకటిలో కూర్చున్నాడు. ఆకలేస్తుంది, పక్కన పందులు అరుస్తున్నాయి, భయంకరమైన చండాల వాసన వస్తుంది. దేవుని వాక్యానికి విధేయులం ఉందాం. ఒక పక్కన పన్నీరు ఉందనుకోండి, ఒక పక్కన బురద ఉందనుకోండి, పందిట చూసి ఏం వాసన, దరిద్ర వాసన అని చెప్పి బురదలో దూకెట్టెట్ట అనుకుంటా ఉంటాం. మనం ఆ విధంగా దేవుని బిడ్డలం. జాగ్రత్త, రక్షించబడ్డాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం, పడిపోవద్దు, నిబ్బరంగా ఉందాం దేవుని సన్నిధిలో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక అప్పుడు అనుకున్నాడు, 17వ వచనానికి వస్తే, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు, బుద్ధి తెచ్చుకున్నాడు అన్నమాట. బుద్ధి తెచ్చుకున్న కుమారుడు తన తప్పును గుర్తించాడు. అయ్యో, నా తండ్రి ఆస్తిని తీసుకొచ్చాను, నా తండ్రి ఏడ్చాడు, నా తండ్రి పిలుచుకొని వచ్చేసాను, ఇది నా పరిస్థితి, నేను చేసుకున్నాను ఈ పరిస్థితి, దీనికి కారణం నా తండ్రి కాదు. దుఃఖపడుతున్నావా, ఓదారుస్తాడు. ఆకలి కొంటున్నావా, దేవుడు సమృద్ధైన ఆహారం ఇస్తాడు. అనాథగా ఉన్నావా, ఆదరిస్తాడు. దేవుని వాక్యం అందరు విడిచిపెట్టారా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఉన్నాడు. దూతల కాపులా పెడతాడంట. దేవుని వాక్యానికి ఆయన చూస్తా ఉన్నాడు. చూసే దేవుడు మనల్ని ప్రతివిధం అంటాడు, నా తల్లి గర్భములో నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూసినాయి అయ్యా, నీ కన్నులు నన్ను చూసినాయి. నన్ను ఏ విధంగా ఎదిగించావు, తగిన సమయంలో నన్ను బయటకు తీసుకొచ్చావు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎదుగుదల దయచేసి. దేవుని వాక్యానికి విధేయులమవడం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధి మనకున్నది. బుద్ధి తెచ్చుకున్న కుమారుడు తీర్మానం చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. తండ్రికి దూరమైనటువంటి కుమారుడు, పాడైపోయిన కుమారుడు, సొమ్ము ఖర్చు చేసిన కుమారుడు, కరువులో ఉన్న కుమారుడు, పందుల యజమాని పంచను చేరిన కుమారుడు, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. మనకు తెలుసు 10 మంది కన్యలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యలు 5, బుద్ధి లేనటువంటి వాళ్ళు 5. ఏ గ్రూపులో ఉన్నాం మనం? మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. బాప్టిజం తీసుకోవటం మంచిదే, దేవుని సన్నిధికి రావటం మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే, పరిశుద్ధ గ్రంథం చదవటం మంచిది. అదే సమయంలో ఇబ్బందులు చూడొద్దు, కష్టాలు చూడొద్దు, అనారోగ్యం చూడొద్దు. దేవుడు ఉన్నాడు. చూడండి, యాత్రికుడు వెళితే దొంగలు కొట్టి రోడ్డు పక్కన, శరీరం అంతా గాయాలు, రక్తము గారిపోయింది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. కానీ సమరయుడు వచ్చాడు, శుభ్రం చేశాడు, గాయాలను గార్చాడు. ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా ఏదో ఒక రోజు విడుదల చేస్తాడు నీ దేవుడు. తీర్మానం చేసుకో, తండ్రి సన్నిధికి రా. ఆయన ఉంటాడు. తన తప్పు తెలుసుకున్నాడు, తండ్రి యొద్దకు రావాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుని సన్నిధికి వెళదాం, ఆయన సన్నిధిలో ఉండాలి, దేవుని బిడ్డగా జీవించాలి. కొంతమంది అంటారు, దేవుడు నన్ను పిలవలేదు, పిలితో వస్తానంటాడు. దేవుడు ఎవరికి నష్టం? ఒకసారి ఆలోచించండి.
ఎప్పుడు కూడా బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడని ఆయన పిలుస్తాడు. జాలి చేత తన హస్తములు చాపియున్నాడు, జాలి చేత తన హస్తములు చాపియున్నాడు, మిమ్ము నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు, మిమ్ము నాలింగనము చేయగో. కుమారుడు అంత దూరంగా ఉండగానే తండ్రి మెల్లగా వెళ్తల్లా పరిగెత్తున్నాడు నా కుమారుడు వచ్చాడని. వాటేసుకొని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్న వాళ్ళందరూ మనవాళ్ళు కాదు. బైబిల్లో ఉంది, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడు. పగవాడు అంటే లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడంట. చెబుతున్నా, ముద్దుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. చూడండి, దేవుని ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పెట్టుకున్నాడు. క్షమాపణ, అయ్యా రాయ్యా రా, ఎంతకాలం నీ వైపు చూశానైనా రమ్మని. తండ్రి ప్రేమ, నీ తండ్రి నా తండ్రి మన తండ్రి ప్రేమ చెప్పుకోవాలనుకుంటే అగాపే ప్రేమ, ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమ. ఏ భేదంలో అందరూ కూడా పాపం చేసి ఉంటే పరలోకమున్న తండ్రి పరిశీలన చేసి ఈ లోకానికి నరావతారికి వచ్చి అందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఉన్నాడు, ప్రార్థన చెయ్యి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నా జీవముతోడు ఒక్క దుర్మార్గుడు నశించుట నాకిష్టం లేదు. కొంతమంది చూడండి, తల్లిదండ్రులను గాయపరిచి ఇష్టం చెప్తే, పోరా నీ మొహం నాకు చూపించు, నువ్వు నా కుమారుడు కదా అంటారు. అంటే అందరని కాదు నేను అనేది. అయితే ఆ కుమారుడు ఇదివరకు లాగా లేడు, పక్క చిక్కిపోయాడు, దుర్వాసన భయంకరంగా ఉన్నాడు. వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. రా అని చెప్పి తీసుకొచ్చాడు. చూడండి, తన తప్పును పాపాన్ని తెలుసుకొని తండ్రి దగ్గర మంచి తీర్మానం ఒకటి ఉండాలి ప్రతి ఒక్కరికి. దేవుణ్ణి అంగీకరించావు, మరణించేంత వరకు కూడా దేవుణ్ణి కలిగి ఉండాల్సిందే. మరణానికి వయసుతో పని లేదు. ఏ టైంలో ఏ జరుగుద్దో ఎవరికి తెలియదు. దేవుని వాక్యానికి విధేయం. ఆయన బయలుదేరి వెళ్తాడు. చాలాసార్లు చెప్పా, బాగా తయారయ్యి వెళ్తున్నాడు. ఒక గ్రద్ద పామును తీసుకెళ్తుంది. ఆ పాముని మెడ మీద పడి ఏ టైం ఏం జరుగుద్దో తెలీదు. దేవుని కృప అన్నమాట. మనం వేసే ప్రతి అడుగును కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీరు కార్చే సమయం రావచ్చు, అయినా దేవుడు ఉన్నాడు. ఎస్తేరు ఉన్నది. ఎవరున్నారమ్మా? ఎవరు లేరు ఎస్తేరుకి. అయితే దేవుడు ఆమెను తీసుకొచ్చి 127 సంస్థానాలు రోజుకి రాణిగా చేశాడు. ఆ దేవుని వాక్యానికి ధైర్యమవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు ఉన్నాడు, నిబ్బరంగా ఉందాం. అదే విధంగా ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇదంతా వద్దు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఒకవేళ ఆయన చేర్చుకోకపోయినాయా, నీ ఇంటిలో కూలి వాళ్ళకి అనేక మందికి అన్నం ఉంది కదా, నన్ను కూడా కూలి వాళ్ళకి పెట్టుకొని ఒక ముద్ద పెట్టి. తండ్రి ఒప్పుకుంటాడా? ఆ ప్రేమ ఏం ప్రేమ! కూలివాడిగా పెట్టుకుంటాడా? కుమారుడు కనపడటమే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కౌగులించుకొని ముద్దు పెట్టుకుని రాయ్యా రా అని చెప్పి. మనం కూడా ఎన్నిసార్లు తొలగిపోతాం. ఆయన దేవుడు క్షమిస్తాడని అటు జీవించటం కాదు. తీర్మానంతో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు
దేవుడు ఆశీర్వదిస్తాడు. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళీ వచ్చేసి అంతా ఇచ్చాడు అన్నమాట. సమస్తము ఇచ్చేసాడు. ఇదిగో ఇదంతా నీదే, ఇదంతా నీదే. పోగొట్టుకున్నది ఒక ఆమె కిరీటాన్ని పోగొట్టుకుంది. ఎవరమ్మా? వస్తే కిరీటాన్ని పోగొట్టుకుంటే ఇంకొక ఆమె కిరీటాన్ని పొందుకుంది. ఎస్తేరు స్తార అనే నక్షత్రం. ఎండకి ఎండినటువంటి తల, వర్షానికి తడిసినటువంటి తల ఈనాడు కిరీటం పెట్టుకొని రాణివాసంలో కూర్చొని దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో కొనసాగుదాం. ఇబ్బంది ఏమి లేదు. ఒక తీర్మానంతో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. తండ్రికి దూరమైన కుమారుడు, పాడైపోయిన కుమారుడు, సొమ్ము ఖర్చు చేసిన కుమారుడు, కరువులో ఉన్న కుమారుడు, పందుల యజమాని పంచన చేరిన కుమారుడు, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు, తన తప్పును ఒప్పుకున్న కుమారుడు. కష్టాల్లో ఉండవా? దేవుడు చూస్తున్నాడు. ఏ దొక్కదేనా విడుదల కలిగిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? స్వస్థపరుస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఆదరిస్తాడు. ఆయన చేతి కింద మనం దీన మనస్కులుగా ఉంటే ఆయన హెచ్చరిస్తాడు. మన తీర్మానం అవసరం. ఆయన అప్పగించిన పరిచర్య చేయాలి. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడు కూడా పాట ఒకే రకంగా ఉండదు. ఆ పరిస్థితుల్లో మనం వెళ్ళాలి. దేవుడు తోడుగా ఉంటాడు. కష్టాలలో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఇబ్బందులలో దేవుణ్ణి మహిమపరచాలి. రక్షణ పొందుకున్నావు కదా, రేపు దేవుడు అడుగుతాడు, నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వెవరినైనా సిద్ధపరిచావా? ఎవరినైనా నా సన్నిధికి నడిపించావా? కుటుంబం ఉందనుకో, కుటుంబంలో ఒక రక్షణ పొందినప్పుడు అందరూ ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఒక ఊరు వాక్య పరిచర్యకి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆమె వచ్చి అందే, అయ్యా నా భర్త కొన్ని సంవత్సరాల నుంచి మరణంలో ఉండడయ్యా, ప్రార్థన చేయయ్యా అని తీసుకెళ్తే ఎముకలు గూడులాగా పడుకొని ఉన్నాడు. నన్ను చూసి పెద్దగా ఏడ్చి అన్నాడు, ఈ శిక్ష నాకు న్యాయమే. ఏంటంటే మరంట కావాలని కొడితే ఎట్టేడుతో చూద్దామని చెప్పి కొడతా ఉండేవాడు అంట. చాలా యోగ్యురాలు. ఎట్టేడుతావని చెప్పి కావాలని కొట్టేవాడు అంట. ఆ రకంగా అయిన తర్వాత అన్నాడు, బంగారపు తల్లయ్యా, నేను మంచాన పడి ఉంటే కూలి పని చేసుకొచ్చి నాకు అన్నం పెట్టి నాకు ఈ శిక్ష న్యాయమేనయ్యా అని చెబుతున్నాడు. పశ్చాత్తాపం అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. జీవితం అంతా ఒక విధంగా ఉండదు. కష్ట నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వచ్చుద్ది, ఇరుగు పొరుగు వలన సమస్యలు వస్తాయి, రక్త సంబంధులు దూరం అవుతారు. అయినా దేవుణ్ణి కలిగి ఉండి వారందరిని గురించి ప్రార్థన చేయి. నీవు నీ పరలోకపు నీ పరలోక తండ్రి కుమారుడు అయితే శత్రువుల గురించి తప్పు తెలుసుకొని ఏదన్నా బాగుంటుంటే సరి చేసుకొని సన్నిధిలో కొనసాగుదాం.
ఆ విధంగా దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో కొనసాగుదాం. దేవుడున్నాడు, దేవుడున్నాడు. దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా కొనసాగుదాం. ఇంకేమైనా బలహీనతలుంటే సరి చేసుకుందాం. ఎంతకాలం అనేది అది ఆయుషిస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు. చూడండి, చీమలు ఉన్నాయి, వాటిని బతికించటం లేదా? వాటికి ఏమైనా నిధులు ఉన్నాయా? లేవు, వాటిని బ్రతికిస్తున్నాడు. ఆకాశ పక్షులు ఉన్నాయి, అక్కడెక్కడో తిరుగుతున్నాయి, వాటిని పోషిస్తున్నాడు. ఆయన రూపం ఇచ్చాడు, ఆయన జీవం ఇచ్చాడు. తండ్రి మన కొరకు రక్షణ ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. దేవుడు ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర ఉందాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా కీడు చేశారా, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఆ శరీరం అంతా నలగొట్టబడి సిలువేసినప్పుడు తండ్రి అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీళ్ళని క్షమించిన అయినా క్షమించిన అని చెబుతా ఉన్నాడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి మనకున్నాడు. చూడండి, గత జీవితంలో వెలిగిపోయి ఉండొచ్చు, అన్నీ క్షమించాడు, ఆయన రక్తంలో కడిగాడు. ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.